ఇప్పుడు అర్థం చేసుకో, కాలేజ్ చూస్ చేయడం అంటే లైఫ్ డెసిషన్. ర్యాంక్ ని బేస్ చేసి చేయకండి, ఫ్యాక్టర్స్ ని చూడండి, మైండ్ లో క్లారిటీ పెట్టండి. నీ ర్యాంక్ కి ఒక గేట్ మాత్రమే ఓపెన్ అవుతుంది, బట్ కరెక్ట్ కాలేజ్ ని సెలెక్ట్ చేయడంలోనే నీ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. సార్ మీరు చూస్ చేసుకోవాలనుకున్న కాలేజీలో ప్లేస్మెంట్స్ చెక్ చేయండి. లాస్ట్ 3 years ప్లేస్మెంట్స్ నుంచి చూసుకుంటారండి. మనకు అక్కడ కనిపిస్తున్న కంపెనీస్, ఆ కంపెనీస్ అన్ని విజిట్ చేస్తున్నాయా, మెంబర్స్ ని హైర్ చేసుకుంటున్నాయా, ఎవ్రీ ఇయర్ ఎంతమందిని హైర్ చేసుకుంటున్నాయి అనేది కూడా క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. ఫ్యాకల్టీ మీద డిపెండ్ అవ్వండి అని కాదు, బట్ వాళ్ళు మనకి సపోర్ట్ చేయడం వల్ల మన గ్రోత్ కి బూస్ట్ అప్ గా ఉంటుందన్నమాట. సో ఈ సెట్ అండ్ ఎంసెట్ ర్యాంక్స్ వచ్చాక ప్రతి స్టూడెంట్ కి డౌట్, విచ్ కాలేజ్ షుడ్ ఐ జాయిన్? ఫ్రెండ్స్ చెప్పిన కాలేజ్ లో జాయిన్ అవ్వాలా, లేకపోతే టాప్ 10 లిస్ట్ లో ఉన్న కాలేజ్ లో జాయిన్ అవ్వాలా, ట్రాన్స్పోర్టేషన్ కి దగ్గరగా ఉండే కాలేజా? లెట్ మీ హెల్ప్ యూ. డోంట్ చూస్ బ్లైండ్లీ, చూస్ వైజ్లీ. అక్కడ మనకు కావాల్సిన 6 ఫ్యాక్టర్స్ గురించి అయితే వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అలానే ఎవరైనా ఫస్ట్ మన ఛానల్లో చూస్తున్నట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ కీప్ ఇట్ అవర్ వీడియో. 6 ఫ్యాక్టర్స్ లో ఫస్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి కాలేజ్ లొకేషన్. ఫస్ట్ థింగ్, ప్లేస్ ఈజ్ ఇంపార్టెంట్. మన హోమ్ టౌన్ కి దగ్గరగా ఉంటే ఫుడ్, ట్రాన్స్పోర్టేషన్ అండ్ అకామిడేషన్ అన్ని ఈజీ. కానీ ఓన్లీ కంఫర్ట్ బేస్ చేసుకొని కాలేజ్ ని చూస్ చేయకండి. ఎలాంటి ఎన్విరాన్మెంట్ లో ఉంటే మనకు మోటివేషనల్ గా ఉంటుంది, మన ప్రొడక్టివిటీ పెరుగుతుందో ఆలోచించండి. ఇది ఫస్ట్ ఫ్యాక్టర్. సెకండ్ వచ్చేసి క్యాంపస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. కాలేజ్ క్యాంపస్ ఈజ్ ఇట్ క్లీన్, ఈజ్ ఇట్ పీసీఎస్ అంటే మనకు వచ్చేసి మనం నెక్స్ట్ ఫ్యాక్టర్ వచ్చేసి కాలేజ్ క్యాంపస్ అనేది ఎలా ఉంది అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఎలా ఉంది అనేది క్లియర్ గా తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు పీస్ఫుల్ గా ఉందా అండ్ క్లీన్ గా ఉందా, డూ దే హ్యావ్ ఏ స్మార్ట్ క్లాస్ రూమ్స్, సెమినార్ హాల్స్ అండ్ ఆడిటోరియంస్. సో ఇవన్నీ కాలేజ్ అవైలబుల్ గా ఉన్నాయో లేదో చూసుకోవాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంటే ఓన్లీ బిల్డింగ్ కాదు, ఇట్ ఈస్ స్టూడెంట్స్ గ్రోత్ స్పేస్. సో సెకండ్ వన్ వచ్చేసి మనకు కాలేజ్ క్యాంపస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. థర్డ్ ఫ్యాక్టర్ వచ్చేసి ల్యాబ్స్ అండ్ ఎక్విప్మెంట్స్. ఇంజనీరింగ్ అంటే నాట్ ఓన్లీ థియరీ, ఇట్ ఈస్ ఎ ప్రాక్టికల్. కంప్యూటర్ సైన్స్, ఈసీఈ అండ్ మెకానికల్ ల్యాబ్స్, ఎక్విప్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయా, అప్డేటెడ్ సిస్టమ్సా, ప్రాజెక్ట్స్ కి సపోర్ట్ చేస్తారా? ల్యాబ్స్ లో వర్క్ చేయడం వల్లనే మనకు రియల్ స్కిల్ బిల్డ్ అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ ఫ్యాక్టర్ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్ అండ్ హాస్టల్. ఎవ్రీడే ట్రావెల్ ఈజ్ ఇంపార్టెంట్. కాలేజ్ కి బస్సెస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయా, లేకపోతే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ గా ఉందా? ఎందుకంటే దగ్గరలో ఉన్న కాలేజీలో జాయిన్ అవ్వడానికి ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉంటుంది. మన లొకేషన్ లో కాలేజ్ లేకపోతే ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ పాయింట్. మనకి ఇప్పుడు మనం ఉన్న హోమ్ టౌన్ కి మన కాలేజ్ అనేది చాలా డిస్టెన్స్ లో ఉంది అనుకో, ఇఫ్ ఇన్ కేస్ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి ఏమైనా ఉన్నా కూడా ఇంటికి రావడానికి కూడా, కాలేజ్కి వెళ్ళడానికి కూడా ట్రాన్స్పోర్టేషన్ అవైలబుల్ గా ఉండేటట్టు చూసుకోవాలి. ట్రాన్స్పోర్టేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని కాలేజెస్ చాలా లాంగ్స్ లో ఉంటాయి మన హోమ్ టౌన్ కి. అలాంటప్పుడు మనం వెళ్ళడానికైనా రావడానికైనా కొంచెం టైం పడుతుంది, టైం కాని టైంలో దిగాల్సి వస్తుంది, వెళ్ళాల్సి వస్తుంది. సో అలాంటిది కూడా చూసుకోవాలి. ఇది వచ్చేసి మనకి ఫోర్త్ ఫ్యాక్టర్ అనమాట, ట్రాన్స్పోర్టేషన్ అండ్ హాస్టల్. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు హాస్టల్లో ఉంటే ఫుడ్ మంచిగా ఉందా అండ్ అలానే సేఫ్టీ ఉందా అది కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. కన్వీనియన్స్ అనేది ఇట్ ఈస్ నాట్ ఎ లగ్జరీ, ఇట్ ఈస్ నీడ్. ఇది ఫోర్త్ ఫ్యాక్టర్ అనమాట, హాస్టల్ అండ్ ట్రాన్స్పోర్టేషన్. ఫిఫ్త్ ఫ్యాక్టర్ వచ్చేసి ప్లేస్మెంట్స్ అండ్ ట్రైనింగ్. సో మనకి ఏ కాలేజ్ మనం చూసుకున్నా కూడా ప్లేస్మెంట్స్ అండ్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి మీరు చూస్ చేసుకోవాలనుకున్న కాలేజీలో ప్లేస్మెంట్స్ చెక్ చేయండి. లాస్ట్ 3 years ప్లేస్మెంట్స్ నుంచి చూసుకుంటారండి. మనకు అక్కడ కనిపిస్తున్న కంపెనీస్, ఆ కంపెనీస్ అన్ని విజిట్ చేస్తున్నాయా, మెంబర్స్ ని హైర్ చేసుకుంటున్నాయా, ఎవ్రీ ఇయర్ ఎంతమందిని హైర్ చేసుకుంటున్నాయి అనేది కూడా క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. సో అలానే మనం వెళ్ళాలనుకున్న కాలేజ్లో కూడా విజిట్ చేయండి. ఆ కాలేజ్లో లాస్ట్ 3 years నుంచి ఎంతమంది హైర్ అయ్యారు, ఇయర్లీ ఎంతమంది హైర్ అవుతున్నారు. సో యాక్చువల్గా ఎలాంటి కంపెనీస్ వచ్చి హైర్ చేసుకుంటున్నాయి అనేది కూడా క్లియర్ గా చూడండి. అండ్ ప్లేస్మెంట్ సపోర్ట్ ఉందా, ఆర్ దే గివింగ్ ట్రైనింగ్ ఇన్ కోడింగ్, యాప్టిట్యూడ్ అండ్ కమ్యూనికేషన్. సో ఇవన్నిట్లో వాళ్ళు మనకు ట్రైన్ చేస్తున్నారా లేదా అనేది కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అనమాట. ఇది వచ్చేసి ఫిఫ్త్ ఫ్యాక్టర్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్స్. సిక్స్త్ ఫ్యాక్టర్ వచ్చేసి ఫ్యాకల్టీ అండ్ డిపార్ట్మెంట్. ఫ్యాకల్టీని అండర్ ఎస్టిమేట్ చేయకండి. గుడ్ టీచర్స్ ఈక్వల్ టు బెటర్ లెర్నింగ్. మనకు వచ్చేసి డిపార్ట్మెంట్లో సెమినార్స్ అండ్ ఈవెంట్స్ అండ్ హ్యాకథాన్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారా ఇయర్లీ అని చెప్పేసి కూడా సెర్చ్ చేయండి. అలానే ఫ్యాకల్టీ ప్రాజెక్ట్స్ కి సపోర్ట్ చేస్తున్నారా, ప్రాజెక్ట్ గైడెన్స్ ఉందా? ఫ్యాకల్టీ మీద డిపెండ్ అవ్వండి అని కాదు, బట్ వాళ్ళు మనకి సపోర్ట్ చేయడం వల్ల మన గ్రోత్ కి బూస్ట్ అప్ గా ఉంటుంది అనమాట. సో అది సిక్స్త్ ఫ్యాక్టర్, ఫ్యాకల్టీ అండ్ డిపార్ట్మెంట్ అనేది కాలేజీలో ఎలా ఉంది అనేది ఒకసారి కూడా చెక్ చేసుకోవాలి. ఇది సిక్స్త్ ఫ్యాక్టర్. ఇప్పుడు అర్థం చేసుకో, కాలేజ్ చూస్ చేయడం అంటే లైఫ్ డెసిషన్. ర్యాంక్ ని బేస్ చేసి చేయకండి, ఫ్యాక్టర్స్ ని చూడండి, మైండ్ లో క్లారిటీ పెట్టండి. నీ ర్యాంక్ కి ఒక గేట్ మాత్రమే ఓపెన్ అవుతుంది, బట్ కరెక్ట్ కాలేజ్ ని సెలెక్ట్ చేయడంలోనే నీ ఫుల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. దిస్ ఈజ్ మిస్టర్ ఆనంద్ హెల్పింగ్ యూ మేక్ స్మార్ట్ డెసిషన్స్. చూస్ వైజ్లీ, గ్రో బ్రైట్లీ. జై హింద్. థ్యాంక్ యూ.